హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. మెగా డిఎస్సికి సంబంధించి మన యూజీ అకాడమీ ప్రీ ఫైనల్ ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ పేరుతో 160 బిట్స్‌తో ఒక ఎగ్జామ్, అలా 3 ఎగ్జామ్స్, 3 గ్రాండ్ టెస్ట్స్ అనేవి కేవలం రూ. 39కే మీకు యూజీ అకాడమీ యాప్‌లో అందుబాటులో ఉంచింది. సో, ఈ గ్రాండ్ టెస్ట్స్ అనేవి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మనకు కలదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క చక్కనైన క్వాలిటీ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ ఉపయోగించుకొని డిఎస్సిలో మరింత మంచి స్కోర్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు కిషోర్. డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది, అంటే 7 డేస్ మాత్రమే ఉంది. ఈ 7 డేస్లో కూడా చాలామంది ఏమనుకుంటారంటే సిలబస్ ఇంకా కొంచెం ఉండిపోయింది, ఏమైనా చదువుదాం ఇదని చెప్పేసి అనుకుంటారు. అలా కాకుండా అది పక్కన పెట్టేసి ఒక 2 విషయాలు మాత్రం నేను చెప్తున్నాను. ఈ 2 విషయాలు మాత్రం పాటిస్తే మీరు అందరికంటే ఒక 2-3 మార్క్స్ ఎక్కువగానే ఉంటారు, ముందంజగా ఉంటారు. ఎలా అంటే ఈ 7 డేస్ కూడా టెస్టులు, ఫస్ట్ విషయం ఏంటంటే టెస్ట్స్, రెండో విషయం ఏంటంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడం. ఈ 2 విషయాల మీద మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ విషయం ఏంటంటే టెస్టులు ఇప్పుడు ఏంటంటే టెస్టులకి వచ్చే దానికంటే ముందు మనం ప్రీవియస్గా జరిగిన టెట్ పేపర్లు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూడాలి. ఈ ఎగ్జామ్ ఉంది, ఈ 7 డేస్లో మొత్తం అన్నీ చూడాలి. ఎస్జిటి వాళ్ళైతే స్పెసిఫిక్గా ఎస్జిటి పేపర్స్తో పాటు స్కూల్ అసిస్టెంట్ పేపర్స్ అన్నీ కూడా చూడాలి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లో సైకాలజీ, మెథడాలజీ మీకు యూజ్ అవుతాయి. దాంతోపాటు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు అయితే తెలుగు గ్రామర్, ఇలా ఆ బిట్లన్నీ మీకు ఎందుకంటే చూడమంటున్నాను, అదే బిట్లు స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చిన బిట్లు మీకు రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి అది గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన పేపర్స్ కాబట్టి అవి ఒకసారి మీరు ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అవి చూసేశాక మీరు ఇప్పటి వరకు టెస్టులు రాసే ఉంటారు. ఆ టెస్టులు రాసిన పేపర్లన్నీ కూడా ఇప్పుడు రివైజ్ చేసుకోవాలి. ఈ పేపర్ల మీద దృష్టి పెట్టాలి. ఈ 7 డేస్ కూడా దృష్టి పెడుతూ ఒక 1 అవర్ 2 అవర్స్ ఏదైనా సబ్జెక్ట్లో ఈ టాపిక్ ఉండిపోయింది ఇది అనుకుంటే అప్పుడు చదవాలి. ఎక్కువ టెస్టుల మీద దృష్టి పెట్టాలి. ఇంకంతే. అంటే అయినవే బాగా చదువుకొని ఉండాలి. రివిజన్ లెక్క ముందర మనం ఏవైతే ఎగ్జామ్స్ రాసామో అవి రివిజన్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే ప్రీవియస్గా జరిగిన టెట్ పేపర్లు, స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్లు ఇవన్నీ కూడా చూడాలి. ఇవి ముందు డిఎస్సి పేపర్లు కూడా మనం ఒకసారి చూసుకుంటే చాలా మంచిది. దీంతోపాటు ఏంటంటే మెయిన్గా మన ఎగ్జామ్ 7 డేస్ ఉంది కాబట్టి ఒక 5 టెస్టులు మాత్రం మనం అటెండ్ చేసే ఎగ్జామ్కి వెళ్ళాలి. 5 వేరియస్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ 5 టెస్టులు కూడా 5 లేదా 7 అది మీ ఇష్టం. ఎలా అంటే 4 అకాడమీలు ఎంచుకోవాలి. మీరు ఏదైతే బాగుంటాయి అనుకుంటున్నారో ఒక 4 అకాడమీస్ ఎంచుకొని ఒక్కొక్కరితో ఒక్కో టెస్ట్ మీరు రాస్తూ ఉంటే మీకు కొంత ఐడియా వస్తుంది. ఓకే, నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నేను ఎక్కడైతే తప్పులు చేస్తున్నానో అని మీరు అనుకుంటారో ఆ తప్పులు కూడా సరిదిద్దుకుని అలా ముందరికి వెళ్తారు. మీరు ఇప్పుడు కానీ టెస్టులు రాయకపోతే తప్పులు ఎక్కడ చేస్తారనే విషయం మీకు ఇప్పుడు తెలియదు. ఇదే కానీ ఇప్పుడు మీరు రాసుంటే తప్పులు ఇక్కడ చేస్తున్నాను, ఓకే తెలిసినవి తప్పులు చేస్తున్నట్టున్నాను, లేదంటే ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఓవర్లాప్ అయిపోతున్నాను, ఓకే దీన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఫైనల్ ఎగ్జామ్లో ఇలా కాదు ఇలాగని చెప్పేసి మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 5 to 7 టెస్ట్స్, రోజుకు ఒక టెస్ట్, ఒక్కొక్కరితో ఒక. ఇప్పుడు మా యూజీ అకాడమీ వారు అందుకని చెప్పేసి మేము ఎక్కువ టెస్టులు పెట్టాలనుకున్నాం, కాకపోతే ఎక్కువ టెస్టులు కరెక్ట్ కాదు, మనమనే కాదు అందరూ కూడా రాయాలి. వీళ్ళు మన మెథడ్ ఒకలా ఉండొచ్చు, వేరే వాళ్ళు వేరేలా ఉండొచ్చు. అన్ని మెథడ్స్ కలిపి ఉన్నవి ఒక 4 ఇన్స్టిట్యూట్ల మీద మీరు రాసింటే మీకంటూ ఒక స్కోర్ వస్తుంది. ఈ 4 ఇన్స్టిట్యూట్లు రాసిన స్కోర్లు సరాసరి చేసుకున్నా సరే, యావరేజ్ చేసుకుని మీకు ఎంత స్కోర్ వస్తుంది. ఓకే నాకు ఎంత స్కోర్ వస్తుంది, నేను ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాను ఇవని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అందుకని చెప్పేసి మేము కూడా ఇప్పుడు 39 రూపీస్కి 3 గ్రాండ్ టెస్టులు మాత్రం ఇవ్వడం జరిగింది. మేము ఎక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ ఇచ్చినా సరే యూజ్ ఏం లేదనమాట. ఎక్కువ ఇవ్వకూడదు అనే ఉద్దేశం మీదే తక్కువగానే 3 టెస్టులు మాత్రం పెట్టేసి 39 రూపీస్ పెట్టడం జరిగింది. ఇదైతే మీరు తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. దీంతోపాటు వేరియస్ ఇన్స్టిట్యూట్ల వాళ్ళు కూడా తీసుకొని రాయండి. మినిమం 4 ఇన్స్టిట్యూట్ వాళ్ళవి మీరు 4 గ్రాండ్ టెస్టులు మాత్రం అటెండ్ చేయాల్సిన ఇదైతే ఉంది. ఇదనమాట ప్రీవియస్ జరిగిన టెట్ పేపర్లు. ఎస్జిటి వాళ్ళైతే స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్లు కూడా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే ముందు మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో ఆ బిట్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తుంటే ఆల్రెడీ రాసినవే కాబట్టి మీరు ఒకసారి వచ్చిన ఆన్సర్ చూసేస్తారు. ఇప్పుడు చూడకపోతే ముందు రాసిన టెస్టులన్నింటికి కూడా వేస్ట్ అయినట్టే లెక్క. ఇలా ఈ 7 డేస్ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ఇవి చేస్తున్నప్పుడు కూడా ఏదైనా డౌట్ వస్తే అప్పుడు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి రెఫరెన్స్ చూసుకుంటారు. అంతే, ఇంకా ఆ సరౌండింగ్స్ అంతా చూసుకుంటారు. అక్కడితో అది కంప్లీట్ అయిపోయింది.
అక్కడితో అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. దీంతోపాటు ఏంటంటే మన మైండ్ సెట్. ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మన మైండ్ సెట్. చాలామంది ఎగ్జామ్ దగ్గర పడిపోయింది అని చెప్పేసి శివరంకి వచ్చేసి ఏదో దీనిలో ఉండిపోతారు. అలా అని కాదు. ఇప్పుడు మనం ఎలా మారాలంటే రాజకీయ నాయకుల్లో మారాలి. మీరు ఎలా ఆలోచిస్తామంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వాడు ఓడిపోతాడని తెలిసినా, లేదంటే వాడు గెలుస్తాడో లేదని అనిపించకపోయినా నేను పక్కా గెలుస్తాను, నాకు 40,000 మెజార్టీతో గెలుస్తానని ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయితే నేను 2 లక్షల మెజార్టీతో గెలుస్తానని ఇలా వాళ్ళు ఇలానే ఉంటారు. మనం కూడా అలా పాజిటివ్ వేలోనే వెళ్ళాలి, పాజిటివ్గానే ఉండాలి. ఎందుకంటే మీరు ఎవ్వరు చదవలేనంత ఎక్కువ సంవత్సరాలు అయితే మీరు చదివే ఉన్నారు. ఒక 6 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని పాజిటివ్గానే ఉండాలి. అంతేకాని ఎవరో ఎక్కడో ఉంటారు చదివిన వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు మనం ఏంటంటే ఎవరో ఎక్కడో ఉంటారని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని ఈ క్షణం మనం నిరాశ చెందేసి లేదంటే నెగిటివ్గా ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా మానేయాలి. పాజిటివ్గా ఆలోచించాలి. నేను బాగా చదివాను, చాలా బాగా చదివాను, ఎగ్జామ్స్ కూడా చాలా రాశాను, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నానో చూసుకున్నాను, పర్వాలేదు, నేనైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఎగ్జామ్లో ఎలా అటెండ్ చేయాలి, ఆ 2.5 అవర్స్ కూడా ఎలా అటెండ్ చేయాలి, ఏ పద్ధతిలో అటెండ్ చేయాలి, దానికి కూడా నేను అన్ని సిద్ధం చేసుకున్నాను. ఓకే, పర్వాలేదు, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను. నెగిటివ్గా ఎవరు మాట్లాడినా తీసుకోవద్దు. నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు అలా మాట్లాడినా వాళ్ళ మాటలు వినద్దు. మీరు పాజిటివ్గానే ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీరు పాజిటివ్గానే మాట్లాడాలి, పాజిటివ్గానే ఉండాలి. ఎందుకంటే ఈ పాజిటివ్నెస్ అనేది మీకు ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే అందరికంటే మీరు పాజిటివ్గా ఉన్నారు, పర్లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంది, పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అందరికంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అటెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి. దీంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు చదివింది అంతా ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ అటెండ్ చేయడం ఒక ఎత్తు. ఆ 2.5 అవర్స్ని మేనేజ్ చేయడమే పెద్ద టాస్క్. అక్కడ అది మేనేజ్ చేయాలి అంటే అదే పరిస్థితుల్లో మనం ముందు ఎగ్జామ్స్ రాసి ఉండాలి. అందుకని ఇప్పుడు ఈ 7 డేస్లో ఒక 5 గ్రాండ్ టెస్ట్లు అయితే మాత్రం మీరు అటెండ్ చేయాలి. నేను ఏ మెథడ్ ఫాలో అవుతున్నాను కింద లాస్ట్ వీడియోలో స్మార్ట్ వర్క్ వీడియోలో ఎలా అటెండ్ చేయాలి, గ్రాండ్ టెస్ట్ని ఈ విధంగా అటెండ్ చేస్తే మీరు ఇన్ని మార్క్స్ గెయిన్ చేయగలరు అని చెప్పి వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఈ పద్ధతిలో అటెండ్ చేస్తాను. ఓకే, నాకంటే ఒక మెథడ్ ఉంది, నేను ఆ 2.5 అవర్స్లో నేను ఈ మెథడ్ ప్రకారం అటెండ్ చేస్తాను, పర్వాలేదు అనే దీనికి మీకు మీరు సన్నద్ధత అయిపోవాలన్నమాట. అలా చేస్తూ ఉండండి. ఒకటే విషయం, టెస్ట్లు అయితే 7 రోజులు కూడా ఈ టెస్ట్ల మీద దృష్టి పెట్టండి. ముందు జరిగిన పేపర్లు ప్లస్ ఏంటంటే ఇప్పుడైతే ఒక 5 గ్రాండ్ టెస్ట్లు అనుకోండి, ఒక 5 లేదంటే 7 రోజుకొకటి లెక్క అయితే రాయండి. దాంతోపాటు మైండ్ సెట్ని కూడా పాజిటివ్గానే ఉండండి. మీరు చాలా బాగా చదివారు, జాబ్ అయితే పక్కాగా వస్తుంది, నాకు కావాల్సిన జాబ్ కాదు, మంచి ర్యాంకు, ఇదే మాటతో దీంతో ముందుకు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ.